చాలా మంది అంటారు పార్కిన్సన్స్, డిమెన్షియా ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి కదా, మా లైఫ్ స్పాన్ పెరిగింది కదా ఇప్పుడు. అంతకుముందు 50 years, 60 years, 40 years లైఫ్ అయిపోయింది అనుకునేవాళ్ళు. మామూలుగా హార్ట్ ప్రాబ్లమ్స్ తోటి ఇలాంటి వాటితోటి కొంచెం ఉండేది. ఇప్పుడు ఏమంటే లాంజివిటీ పెరిగింది కదా, 70 years, 80 years, 90 years ఏజ్ పెరిగే కొద్దీ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఓ మై గాడ్. డిమెన్షియా ఎందుకంటే ఇప్పుడు మోకాలేదు, అదే అంటారు పేషెంట్స్ వచ్చి అడుగుతారు, మేడం మాకు ఎందుకు వచ్చింది, రీజన్ ఏంటి. డిమెన్షియా పేషెంట్స్ వాళ్ళ అటెండెంట్స్ అడుగుతారు. పాపం డిమెన్షియా పేషెంట్కి ఏం తెలియదు, వాడు అడిగే పొజిషన్లో ఉన్నాడు. డిమెన్షియా అంటే మతిమరుపు. మతిమరుపు. ఏం జరిగిందో గుర్తుండదు, ఎక్కడికి వెళ్తారో గుర్తుండదు, ఏముండదు. వాడు క్వశ్చన్స్ అడిగేది, వాడు కామ్గా వచ్చి చాలా ప్రశాంతంగా కూర్చుంటాడు. వాళ్ళ వెనకాతలు ఉండే వాళ్ళదే. వాళ్ళ అటెండెంట్స్ చాలా ఇబ్బంది పడతారు, వాళ్ళకి స్ట్రెస్ వస్తుంది. కేర్ టేకర్ స్ట్రెస్ ఎక్కువ ఉండేది డిమెన్షియా పేషెంట్స్కి, పార్కిన్సన్స్ పేషెంట్స్కి. మెయిన్గా అసలు న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరి అటెండెంట్స్కి కష్టమే అమ్మా. నిజం. నేను మా ఫ్యామిలీలో మా పెద్దమ్మ గారిని చూశానండి. వాష్రూమ్కి వెళ్ళారు స్నానం చేద్దామని, డోర్ పెట్టేసుకున్నారు, లోపలికి ఎందుకు వెళ్ళానో మర్చిపోయారు. అది చాలాసేపు అక్కడే ఉండిపోయారట. నేను ఎక్కడున్నాను, దేనికి వచ్చాను అనేది గుర్తులేదు. సో తర్వాత తలుపు కొట్టగా ఓహో తలుపు తీయాలా అని ఆవిడకి అనిపించి ఒక 2-3 గంటల తలుపు తీస్తే, ఇదేంటి స్నానానికి వెళ్ళావు కదా లోపలికి, స్నానం ఎందుకు చేయలేదు అంటే, స్నానం చేయలేదా ఇప్పుడు నేను అన్నట్టు. అదే ఇంత దారుణంగా ఉంటుందండి డిమెన్షియా అండి. ఇంకా ఎక్కువ దారుణంగా ఉంటుంది. అందుకని యూజువల్గా డిమెన్షియా పేషెంట్స్ దానిలో మేము బోల్ట్లు తీసేయమని చెప్తాం. బాత్రూమ్స్కి బోల్ట్లు తీసేయాలి, రైట్. బయట బోల్ట్ పెట్టేయాలి కంపల్సరీగా. ఇంకా ఇప్పుడు ఈ మధ్య ట్రాకర్స్ వచ్చినట్టున్నాయి అమ్మా ఇప్పుడు అన్ని, వాళ్ళు వాటితో పాటు వాళ్ళు ఎక్కడికి అన్ని మర్చిపోతారు. ఒకసారి ఒక పేషెంట్ వచ్చారు మా ఎదురుగా, వాళ్ళు వచ్చి ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ ఫాదర్ని తీసుకొచ్చారు, ఆయన సడన్గా మర్చిపోయారు. ఓకే. వెళ్ళిపోయారు, రాత్రి బయటికి వెళ్ళిపోయారు, లేరు. అడ్రస్ తెలియదు అప్పుడు, ఇంకా తెలియదు కదా ఎట్లా. అప్పుడు ఇన్స్టాలో వీళ్ళు పోస్ట్ చేశారు, వాళ్ళ ఫాదర్ ఫోటో పెట్టి ఎక్కడన్నా ఉంటే చూడండి అంటే. 2 days తర్వాత ఆయన మెహదీపట్నం బస్ స్టాండ్ దగ్గర పక్కన పడుకొని ఉన్నారు. లక్కీగా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఆ ఇన్స్టాలో చూసి ఈయనేంటి ఇక్కడ పడుకొని ఉన్నారని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టారు, లేకపోతే వాళ్ళు ఫోన్ చేశారు ఏదో. సో అది లక్ నిజంగా ఆయన. నిజం. అది అలా ఇప్పుడు డిమెన్షియాలు, పార్కిన్సన్స్లో అలా ఉన్నప్పుడు అది ఎందుకు వస్తుందని అడుగుతారు కదా. ఇప్పుడు మోకాలు అనుకోండి, నీ సర్జరీస్ అన్ని జరుగుతున్నాయి, నీ ఎందుకు ఆస్టియోఆర్థరైటిస్ ప్లస్ అది గుజ్జు పదార్థం తగ్గిపోయి వాళ్ళకి సర్జరీలు చేస్తున్నారు. అదే బ్రెయిన్లో ఇప్పుడు మనకి నర్వ్స్ అట్రోఫీ అవుతున్నాయి, దాన్ని ఏం చేయగలుగుతాం, ఏం చేయలేం. ఇప్పుడు ఈ డిమెన్షియా అంటే మతిమరుపు అనేది ఇప్పుడు ఐ థింక్ 45 నుంచే స్టార్ట్ అయిపోతుంది అంటారా మీ ఉద్దేశ ప్రకారం? లేదు, డిమెన్షియా అంత దారుణంగా లేదు. ఆఫ్టర్ 60, మోస్ట్లీ ఆఫ్టర్ 70-80% పెరుగుతూ ఉంటుంది. సో పర్ ఇయర్ 2.5%, 60 to 70 మధ్యలో. తర్వాత 70 to 80 ఇంకొంచెం పెరుగుతుంది, 10% పీపుల్. 80 తర్వాత ఇంకొంచెం పెరుగుతుంది, 90 తర్వాత చాలా వరకు ఎక్కువ. సో అది పార్కిన్సన్స్ కొంచెం ఎర్లీగా వస్తుంది. పార్కిన్సన్ అంటే వణుకు ప్లస్ ఇన్స్టెబిలిటీ, నడవలేకపోవడం, ఇట్లా అది వాళ్ళు పడిపోవటం ఇలా ట్రెమర్స్, ఇన్స్టెబిలిటీ. నడుస్తున్నప్పుడు గబుక్కున టర్న్ చేయలేరు వాళ్ళు, పడిపోతారు, టర్నింగ్లో పడిపోతారు. ప్లస్ నడుస్తున్నప్పుడు కూడా వెనక్కి కానీ ముందుకు కానీ పడిపోతారు. ఓ మై గాడ్. సో ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. నరాల బలహీనంగా అవుతున్నాయని మనం ఇనీషియల్ స్టేజ్లో గుర్తించగలిగే అవకాశం ఏమైనా ఉందండి? అంటే ఈ న్యూరో డిజనరేటివ్ డిజార్డర్స్ అంటామా మనం, డిమెన్షియా కానీ, పార్కిన్సన్స్ కానీ, లేకపోతే మోటార్ న్యూరాన్ డిసీజ్, ఇవన్నీ కూడా అంత గుర్తించినా కూడా ట్రీట్మెంట్ ఏంటి అనేది మనం ప్రివెన్షన్కి ఆ ట్రీట్మెంట్ ఇచ్చినందువల్ల ప్రోగ్రెషన్ ఆపలేం పెద్దగా. ఓకే. సో అంటే మెడిసిన్ 10 yearsలో ఒక 2 yearsకి ప్రోగ్రెస్ అయ్యే డిసీజ్ 4 years పట్టొచ్చు మనం ట్రీట్మెంట్ ఇచ్చినందువల్ల. సో కొంచెం ప్రొలాంగ్ చేస్తాం, అదే స్లో చేస్తాం డిసీజ్ని. అండ్ సివియారిటీ మనం మెడిసిన్స్ ద్వారా ఎంతవరకు తగ్గించగలుగుతూ ఉంటారండి? అంటే డిమెన్షియా కావచ్చు, పార్కిన్సన్ కావచ్చు. డిమెన్షియాని తగ్గించలేమ్మా. అవునా? డిమెన్షియాని కష్టం. అది నేను చెప్పినట్లు ఒక స్టేజ్కి ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నారు, ఆయన పూర్తిగా పేర్లు మర్చిపోవడం మొదలు పెట్టారు. దాన్ని ఒక 1 year పోస్ట్ పోన్ చేయొచ్చు, అంటే అదే స్టేజ్లో ఉంటాడు ఇంకొక 1 year. అలా కాకుండా అది కూడా నేను కన్ఫర్మ్గా చెప్పలేను. కొంతమంది కొంచెం బెటర్గా, అంటే
వెరీ ఎర్లీ స్టేజ్లో వచ్చారనుకోండి మైల్డ్ కాగ్నిటివ్ డిజార్డర్స్ అంటాం. మైల్డ్ కాగ్నిటివ్ ఉన్నప్పుడు అంటే వాళ్ళు మర్చిపోతుంటారు, గబుక్కున పేరు గుర్తురాదు, అలాంటివి ఏమైనా కొన్ని ఉంటాయి. ఇట్లాగా వాళ్ళు చేసే పని, యూజువల్గా చేసే పని అంటే ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, వంట చేస్తుంటారు, ఉప్పు అను దానికి పూర్తిగా మర్చిపోవడం, వేసామా లేదా అన్న విషయం కూడా వేసామా లేదా అని పర్వాలేదు, అందరికీ వస్తుంది. అలా కాదు, ఉప్పు బదులు ఇది ఓ మై గాడ్ అట్లా ఇవేదైనా అలా ప్రొసీజర్ మర్చిపోవడం, ఎలాగా కట్ చేయడం అది మర్చిపోవడం, ఇలాంటివి కూడా వస్తాయి అన్నమాట. ఓకే. సో అది తిన్నాము అంటారు, తినకుండా, తినలేదు అంటారు, తినేసి అది. తర్వాత రూట్ మర్చిపోతారు, ఏదో కొత్త రూట్స్ కాదు, మామూలుగా రొటీన్గా వెళ్తారు వస్తారు అది. తర్వాత మనీ ట్రాన్సాక్షన్స్ మర్చిపోతారు వాళ్ళు, మగవాళ్ళు యూజువల్గా ఇది మనీ ట్రాన్సాక్షన్స్ బాగా, ఆడవాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళందరూ బాగా యాక్టివ్గా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు అదే అడుగుతాం, మర్చిపోతున్నారంటే ఏం మర్చిపోతున్నారు, మనీ ట్రాన్సాక్షన్ మర్చిపోతున్నారా, పిల్లల పేర్లు మర్చిపోతున్నారా, అది వైఫ్ పేరు మర్చిపోతున్నారా. వాళ్ళ పేరు గుర్తుండటం పెద్ద విషయం కాదు, ఎందుకంటే అది అలా ఇంప్రింట్ అయిపోతుంది. కరెక్ట్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి ఫస్ట్ టేబుల్, సెకండ్ టేబుల్, థర్డ్ టేబుల్ వాళ్ళ పేరు అలా ఇంప్రింట్ అయిపోతుందమ్మా. అందుకే చిన్నప్పుడు వాళ్ళ స్కూలు అన్ని గుర్తుంటాయి, అవన్నీ వాళ్ళ ఫాదరు మదర్ అన్ని గుర్తుంటాయి. తర్వాత యాడ్ అయిన పిల్లలు వీళ్ళందరూ మర్చిపోతారు. అది మనకి నవ్వు వస్తుంది కానీ పాపం నిజం.